నువ్వు జపాన్తో కంపేర్ చేసుకో. జపాన్ జీడిపి ఎంత? 12 కోట్ల జనాభాకి $4 ట్రిలియన్ ఎక్కడికో ఉంది. కానీ భారతదేశం జీడిపి అంతా $4 ట్రిలియన్ 140 కోట్లకు పంచాలా. 1945 జపాన్ లో హిరోషిమా అండ్ నాగసాకిలో ఆటం బాంబ్ వేసిన తర్వాత ఆటం బాంబ్ వేసిన అమెరికానే మళ్ళీ జపాన్ ని రీబిల్డ్ చేయడానికి 1947 లో న్యూ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ని తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ని తీసుకొచ్చింది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. టెక్నాలజికల్ సపోర్ట్ ఇచ్చింది. ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేసింది. ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో ఆపర్చునిటీస్ పెంచింది. యుఎస్ జపాన్ కి ప్రామిస్ చేసింది, మీ ప్రొటెక్షన్ మా బాధ్యత. అంటే ఆర్మీకి ఖర్చు లేదు, వాళ్ళు ఓన్లీ ఎకానమీ, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ లోనే ఫోకస్ చేయడానికి యుఎస్ అన్ని విధాలుగా సాయం చేసింది. జపాన్ ఎదగడానికి కారణం అమెరికా ప్లస్ జపాన్. ఇక మన దేశానికి వద్దాం. 1947 లో స్వాతంత్రం సాధించుకున్నాం. వివిధ కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నా గానీ ఆ రోజు 30 కోట్ల మంది, ఈ రోజు 140 కోట్ల మంది డిసిప్లైన్ గానే పెట్టినాం. ఈ రోజు తిరుగుబాటు వచ్చి సైనిక పాలన మాత్రం తీసుకురాలి. మన దేశాన్ని 38 ఇయర్స్ ఒక్క ఫ్యామిలీ రూల్ చేసిన, 78 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో 64 ఇయర్స్ ఒక పార్టీ రూల్ చేసిన, సోషలిస్ట్ ఐడియాలజీతో 1990 కన్నా ముందు క్లోజ్డ్ ఎకానమీ ఉన్న, ఇంపోర్ట్స్ మీద అధిక టారిఫ్స్ పెట్టిన, లైసెన్స్ పెట్టి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ని లిమిట్ చేసిన, లైసెన్స్ రాజ్యంగా నడిచిన, మేజర్ ఇండస్ట్రీస్ లైక్ స్టీల్, టెలికాం, మైనింగ్ మీద స్టేట్ కంట్రోల్ ఉన్న, ప్రతి వ్యాపారంలో ఏల్బెట్టడానికి ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకున్నా, అరే 97% సర్జ్ ట్యాక్స్ పెడితే 2 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 97% ట్యాక్స్ విధిస్తే ఎవడైనా వ్యాపారం చేయాలనుకుంటారా అండి? 1991 లో మనకి ఎకనామిక్ క్రైసిస్ వచ్చి IMF ని కన్సల్ట్ అయిన తర్వాత క్యాపిటలిజం ని ఎంకరేజ్ చేసినాం. తర్వాత ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ట్యాక్స్ కూడా 10-15% కడితే చాలు అని క్యాపిటలిజం ని ఎంకరేజ్ చేసిన తర్వాత అప్పుడు ఎకానమీ బూమ్ అయింది. అంటే ఎకానమీకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1991 లో వచ్చింది. మనం ఆప్టిమిస్టిక్ గా ఉండి సంకల్ప బలంతో పనిచేయాలని లాస్ట్ డికేడ్ లో గవర్నమెంట్ 3 crores హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసింది. అది ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎక్కువ. 11 crores టాయిలెట్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది. అది జర్మనీ జనాభా కన్నా ఎక్కువ. 24 crores 30 lakhs వాటర్ కనెక్షన్స్ ఇచ్చింది. అది నువ్వు ఉన్న బ్రెజిల్ జనాభా కన్నా ఎక్కువ. 54,000 kilometers రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది. అది 1.5 times డయామీటర్ టు ద ఎర్త్. అండ్ ఎవ్రీ ఇయర్ 10,000 kilometers రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO అండ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెంట్, ఇండియన్ ఎకానమీ డూయింగ్ ఇన్క్రెడిబుల్లీ వెల్. ఇన్ 2034 ఇండియా విల్ హిట్ $10 trillion అని చెప్పారు. 40 crores పీపుల్ అవుట్ ఆఫ్ పవర్టీ అని చెప్పారు. అది అమెరికా జనాభా కన్నా ఎక్కువ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF రిపోర్ట్ ప్రకారం మన కంట్రీ యావరేజ్ గా 6.7% జీడిపిని ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఫారెన్ ఇన్వెస్టర్లు భారత్ లో మేం ట్రేడ్ చేస్తాం, మేం ఇన్వెస్ట్ చేస్తాం అని పోటీ పడుతున్నారు. ఇదంతా కేవలం ఆప్టిమిజం వల్ల, సంకల్ప బలంతోనే సాధ్యమైంది. ఆ దేశ జీడిపి చూడు, ఈ దేశ పర్ క్యాపిటల్ చూడు, మనం ఏడున్నాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కాదు, పరిష్కారం చూపని విమర్శ సారవంతమైనది కాదు. భారత్ మాతాకి జై.